హిమాలయ పర్వతాల్లో 11,755 అడుగుల ఎత్తులో నిలిచిన కేదార్నాథ్ ఆలయం శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. కాని ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు. అనేక అద్భుత రహస్యాలను దాచుకున్న శివక్షేత్రం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు పాప విమోచన కోసం శివుని ఆశ్రయించారు. శివుడు ఎద్దు రూపంలో దాక్కుంటే పాండవులు వెనుక భాగాన్ని పట్టుకున్నారు. ఆ భాగమే కేదార్నాథ్లో లింగరూపంలో ప్రత్యక్షమైంది. 5000 ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ ఆలయం భారీ రాళ్లతో కట్టబడింది. ఒక్కొక్క రాయి 80 టన్నులు బరువుండేలా ఉంటుంది. ఎలాంటి ఆధునిక సాంకేతికత లేకుండా ఆ ఎత్తులో ఈ ఆలయాన్ని ఎలా కట్టారు అనేది ఇప్పటికీ రహస్యమే. 2013లో ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర వరదల్లో కేదార్నాథ్ పట్టణం నాశనం అయ్యింది. కాని ఆలయానికి ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. ఆలయం వెనుకనుంచి వచ్చిన ఒక పెద్ద బండరాయి ప్రవాహాన్ని అడ్డుకుని ఆలయాన్ని రక్షించింది. ఆ బండరాయిని భక్తులు దివ్యశిల అని పిలుస్తారు. ఇక్కడి శివలింగం స్వయంభూ. గర్భగుడి వెనుక ఉన్న ఒక రహస్యద్వారం ఎప్పుడూ మూసి ఉంచారు. హిమాలయాల్లో ప్రతిధ్వనించే మంత్రనాదం ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది. కేదార్నాథ్ కేవలం ఆలయం కాదు, శివుని శక్తి ప్రత్యక్షంగా నిలిచిన స్థలం. మంచు, వరదలు, భూకంపాలు వచ్చినా ఈ ఆలయం అచంచలంగా నిలిచింది. అందుకే ప్రతి భక్తుడు జీవితంలో ఒకసారి అయినా కేదార్నాథ్ దర్శనం తప్పక చేయాలని విశ్వసిస్తారు.